ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా మందికి తెలిసిన, ముఖ్యంగా పెట్టుబడి ప్రపంచంలోకి కొత్తగా వస్తున్న వారికి బాగా దగ్గరగా అనిపించే సిప్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. సిప్ రాబడులు అవి ఎలా ఉంటాయి? కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఎందుకు రావటం లేదు? అంటే అంచనాలు వేరు, వాస్తవాలు వేరు అన్నట్టుగా ఎందుకు జరుగుతోంది? అవును, ఇదే చాలా మందిలో ఉండే ప్రశ్న. వీటిని కొంచెం లోతుగా చూద్దాం. దీనికోసం అంటే పెట్టుబడిదారుల అనుభవాలు, కొన్ని ఆర్థిక విశ్లేషణలు, ఆన్లైన్ చర్చా వేదికల్లో కనిపించిన విషయాలు, వీటన్నిటి నుంచి సేకరించిన సమాచారాన్ని చూద్దాం. తప్పకుండా. ఈరోజు మన చర్చ ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే సిప్పెట్టుబడుల విషయంలో కొంత ఏమంటారు గందరగోళంగా ఉన్నా, లేదా వచ్చిన రాబడి చూసి కాస్త నిరాశపడినా, అలాంటి వాళ్లకి, కొత్త వాళ్లకి, ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్లకి ఒక స్పష్టత ఇవ్వాలి. అవును. అంటే దీర్ఘకాలంలో సంపద ఎలా వస్తుంది, దానికి కావలసిన దృక్పథమేంటి, అది అందించాలి. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు, నిజాలు, వాటిని వేరుచేసి చూద్దాం. సరే, అయితే మొదలు పెడదామా? ముందుగా ఒక సాధారణంగా అనిపించే కేసు తీసుకుందాం. మన దగ్గరున్న సమాచారంలో ఇలాంటివి చాలానే ఉన్నాయిలండి. హ్మ్, ఒక వ్యక్తి చాలా క్రమశిక్షణతో 7 ఏళ్ల పాటు సిప్ చేశారు. నెల నెల కొంత మొత్తం మొత్తం కలిపి ఓ 11 లక్షలు పెట్టారనుకుందాం. సరే. 7 ఏళ్ల తర్వాత దాని విలువ 16 లక్షలయ్యింది. ఇప్పుడు పైకి చూస్తే 5 లక్షల లాభం. బానే ఉంది గదా? అవును, వినడానికి బానే ఉంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏదో మోసపోయినట్టు, నేననుకున్నంత రాలేదు అని చాలా నిరాశగా ఉన్నట్టు కొన్ని ఫోరమ్స్లో రాశారు. ఇంతకీ ఇది నిజంగా తక్కువ పనితీరా? 5 లక్షల లాభం 7 ఏళ్లలో. ఎందుకీ అసంతృప్తి? దీని కొంచెం విడదీసి చెప్పండి. ఇది చాలా మంది అడిగేదే. అయితే వెంటనే ఇది తక్కువ పనితీరు అని చెప్పే ముందు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చూడాలి. మొట్టమొదటిది ఆ 11 లక్షలు. అది 7 ఏళ్ల క్రితం ఒకేసారి పెట్టిన డబ్బు కాదు. అవును, అది సిప్ కదా. అదే సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే నెల నెలా లేదా వారానికి ఒకసారి అలా కొంచెం కొంచెం పెట్టుబడి పెట్టారు. అంటే ఉదాహరణకు నెలకు 13,000 అనుకుంటే 7 ఏళ్లంటే 84 నెలలు. అప్పుడు 11 లక్షలు అవుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు చూడండి, మొదటి నెల పెట్టిన ఆ 13,000కే పూర్తి 7 ఏళ్ల టైం దొరికింది పెరగడానికి. అవును. రెండో నెల పెట్టిన దానికి 6 సంవత్సరాల 11 నెలలు, ఆ తర్వాత 6 సంవత్సరాల 10 నెలలు, అలా టైం తగ్గుతూ వస్తుంది. చివరి నెలలో పెట్టిన 13,000కి కేవలం 1 నెల టైమే దొరికింది మార్కెట్లో ఉండటానికి. హో, అంటే మొత్తం 11 లక్షలు యావరేజ్గా మార్కెట్లో ఉన్నది 7 ఏళ్లు కాదు. అస్సలు కాదు. మహా అయితే ఓ 3.5 ఏళ్లు ఉండొచ్చు సగటున. అందుకే సింపుల్గా ఇంత లాభం వచ్చింది లేదా CAGR ఇంత అని లెక్కేయడం కరెక్ట్ కాదిక్కడ. ఇది చాలా కీలకమైన పాయింట్. చాలామంది ఈ లెక్కలోనే పొరపాటు పడుతుంటారు. ఓకే, మరి రెండో అంశం ఏంటి? రెండోది మార్కెట్ పరిస్థితులు. చూడండి, ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ ఒకే స్పీడ్లో పైకి వెళ్లవు. కొన్నిసార్లు బాగా పెరుగుతాయి, కొన్నిసార్లు నెమ్మదిస్తాయి, కొన్నిసార్లు పడిపోతాయి కూడా. అవును, ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనకు దొరికిన కొన్ని విశ్లేషణలు చూస్తే ఈ మధ్య అంటే గత 1-2 ఏళ్లలో మార్కెట్ కొంచెం స్లో అయ్యింది లేదా తక్కువ రాబడి ఇచ్చింది. ఒక రిపోర్ట్ ప్రకారం గత ఏడాది యావరేజ్ ఈక్విటీ ఫండ్ రిటర్న్ 8-10% మధ్యనే ఉంది. ఓ. అలాంటప్పుడు ముఖ్యంగా ఈ చివరి సంవత్సరాల్లో ఎక్కువ మొత్తం జమైన వాళ్లకి ఓవరాల్ రిటర్న్ కొంచెం తక్కువగా అనిపించొచ్చు. అంటే ఎప్పుడు పెట్టుబడి పెట్టామన్నది కూడా ముఖ్యమే అన్నమాట. సరే, మరి ఈ 11 లక్షలు 16 లక్షలవ్వడం అంటే సుమారు 8% CAGR అనుకుందాం ప్రస్తుతానికి. ఇది దేంతో పోల్చాలి? ఎలా తెలుస్తుంది మంచిదా కాదా అని? ఇక్కడే మీరు అడిగిన దానికే అసలు సమాధానం ఉంది. దీనికోసం మనం XIIR వాడాలి. ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. XIRR. అవును, సిపుల లాంటి. అంటే వేర్వేరు సమయాల్లో వేర్వేరు మొత్తాలు లేదా ఒకే మొత్తం పెట్టినప్పుడు దాని అసలు వార్షిక రాబడిని లెక్కించడానికి ఇదే కరెక్ట్ పద్ధతి. ఇది మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత పెట్టారో కూడా లెక్కలోకి తీసుకుంటుంది. ఓకే. ఒకవేళ ఈ కేసులో XIRR నిజంగా 7-8% ఉందనుకుందాం. అది మంచిదా కాదా అని చూడటానికి 2 బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. 2 ఫిక్స్డ్ డిపాజిట్లు, FDల లాంటి స్థిర ఆదాయ సాధనాల రాబడి. ద్రవ్యోల్బణాన్ని మించకపోతే మన డబ్బు విలువ పెరగనట్టే కదా. ఖచ్చితంగా. కనీసం ద్రవ్యోల్బణాన్నైనా బీట్ చేయాలి. అలాగే మనం ఈక్విటీలలో రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి FDల కంటే ఎక్కువ రాబడి ఆశించడం సహజం. మరి రీసెర్చ్ ఏం చెప్తోంది? సాధారణంగా సిప్ రిటర్న్స్ ఎలా ఉంటాయి? రీసెర్చ్ ప్రకారం ఇండియాలో గతంలో చూస్తే
3, 5, 7 సంవత్సరాల పీరియడ్స్లో మీడియన్ సిప్ రిటర్న్స్ అంటే మధ్యస్థ రాబడులు ఎఫ్డీల కంటే గణనీయంగా ఎక్కువగానే ఉన్నాయి. ఎంతవరకు? కొన్ని అనాలిసిస్లలో 3 ఏళ్ల మీడియన్ ఈక్విటీ సిప్ రిటర్న్ 14% నుండి 19% మధ్య, 5 ఏళ్లకు 12% నుండి 16% మధ్య ఉన్నట్టు తేలింది. 7 ఏళ్లకు కూడా 10-14% మధ్యస్థ రాబడి ఉంది. ఓ, అయితే 7-8% అంటే మీడియన్ కంటే తక్కువే. అవును, తక్కువే అనిపించొచ్చు, కానీ అది పూర్తిగా మార్కెట్ ఆ సమయంలో ఎలా ఉంది, ఇంకా మూడో ముఖ్యమైన విషయం ఏ ఫండ్ను ఎంచుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ ఫండ్ ఎంపిక అది ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. అన్ని ఫండ్స్ ఒకేలా పెర్ఫామ్ చేయవు కదా. ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ సరిగ్గా లేకపోయినా, లేదా ఏదైనా సెక్టర్ ఫండ్, ఉదాహరణకు టెక్నాలజీ ఫండ్ తీసుకుని ఆ సెక్టర్ కొన్నేళ్లుగా సరిగా పెర్ఫామ్ చేయకపోయినా రాబడి తక్కువ ఉంటుంది. నిజమే, టెక్ ఫండ్స్ మధ్యలో ఇబ్బంది పడ్డాయి. అవును, అందుకే పెట్టుబడిదారులు తమ ఎక్స్ఐఆర్ఆర్ను చెక్ చేసుకోవాలి. వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ లాంటి వెబ్సైట్లు, యాప్స్లో ఇది ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడు అసలు రిటర్న్ ఎంతో తెలుస్తుంది. చూడకుండా అది ఎప్పుడు పెట్టాం, అప్పటి మార్కెట్ ఎలా ఉంది, ఏ ఫండ్ తీసుకున్నాం, ఇంకా ఎక్స్ఐఆర్ఆర్ ఎంతొచ్చింది అని చూడాలి. అప్పుడే కరెక్ట్ పిక్చర్ వస్తుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఇది రిటర్న్స్ లెక్కల గురించి. మరి అసలు సిప్ల గురించి మనం ఎలా ఆలోచించాలి? ఇది త్వరగా డబ్బు సంపాదించే స్కీమ్ కాదని అర్థమైంది. మరి దీని అసలు ఉద్దేశమేంటి? సిప్లను మనం ప్రధానంగా 2 విధాలుగా చూడాలి. ఒకటి, ఇది ఒక డిసిప్లిన్డ్ సేవింగ్ టూల్, అంటే క్రమశిక్షణతో పొదుపు చేసే అలవాటు చేస్తుంది. అవును, నెల నెల కట్ అవుతోంది కాబట్టి. రెండోది, రూపాయి ధర సగటు లేదా రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ పొందటం. రూపాయి ధర సగటు అదెలా పనిచేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే, మీరు ప్రతి నెల ఒకే అమౌంట్, అనుకుందాం 5,000 పెడుతున్నారు. మార్కెట్ డౌన్ అయినప్పుడు, అంటే యూనిట్ ధర తక్కువగా ఉన్నప్పుడు, మీకు అవే 5,000కు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఓకే. మార్కెట్ పెరిగినప్పుడు, యూనిట్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు, అవే 5,000 రూపాయలకి తక్కువ యూనిట్స్ వస్తాయి. ఇలా నెల నెల చేయడం వల్ల కాలక్రమేణా మీ యావరేజ్ కొనుగోలు ధర తగ్గుతుంది. మీరు మార్కెట్ని టైం చేయాల్సిన పని లేదు. అంటే మార్కెట్ పడినప్పుడు కూడా కొనడం వల్ల లాంగ్ రన్లో లాభం ఉంటుందన్నమాట. ఇది చాలా మందికి తెలీదు. అవును, మార్కెట్ తగ్గినప్పుడు ఆపకూడదు, కొనసాగించాలి. ఇక రెండో అద్భుతం చక్రవడ్డీ. కాంపౌండింగ్. ఐన్స్టీన్ చెప్పిన 8వ వింత. అవును, మీ పెట్టుబడి సంపాదించిన లాభం కూడా మళ్లీ పెట్టుబడి అయ్యి దానిమీద కూడా లాభం రావడం, అదే చక్రవడ్డీ. ఇది స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది. చిన్నగా మొదలై టైం గడిచే కొద్దీ విపరీతంగా పెరుగుతుంది. కాని దీనికి కావాల్సిందేంటి? సమయం, టైం. ఎగ్జాక్ట్లీ, సమయం. 5-7 ఏళ్లు అనేది చక్రవడ్డీ పవర్ చూడటానికి జస్ట్ బిగినింగ్ అంతే. అసలు సిసలైన సంపద క్రియేట్ అవ్వాలంటే 15, 20, 27 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. ఒకరు 25 ఏళ్ల వయసులో నెలకి 5,000 రూపాయల సిప్ మొదలుపెట్టి యావరేజ్గా 12% రిటర్న్తో 60 ఏళ్ల వరకు, అంటే 35 ఏళ్లు కంటిన్యూ చేస్తే సుమారు 3.2 కోట్లవుతుంది. వావ్, 3.2 కోట్లు! అదే వ్యక్తి 10 ఏళ్లు లేటుగా 35 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 60 వరకు, అంటే 25 ఏళ్లు కంటిన్యూ చేస్తే అదే 12% రిటర్న్తో కేవలం 95 లక్షలవుతుంది. అరే, 10 ఏళ్లు లేటైతే ఇంత తేడానా? దాదాపు 2.25 కోట్లు తక్కువ. చూశారా? టైం పవర్ అది. అందుకే ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. లాంగ్ టర్మ్లో, అంటే ఓ 10 ఏళ్లకు పైన మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో 12%, 15% ఎక్స్ఐఆర్ఆర్ రావడమనేది వాస్తవిక అంచనా అని చాలా విశ్లేషణలు చెప్తున్నాయి. 12-15% లాంగ్ టర్మ్లో అంటే నిజంగా చాలా మంచి రిటర్నే. కానీ మార్కెట్ ఎప్పుడైనా స్మూత్గా పైకి పోతుందా? ఇందాక అన్నారు కదా ఒడిదుడుకులుంటాయని. అస్సలు పోదు. మార్కెట్లు సైక్లికల్. అంటే బుల్ రన్స్ ఉంటాయి, బేర్ మార్కెట్స్ ఉంటాయి. అంటే బాగా పెరిగే దశలు, బాగా పడే దశలు వస్తూ పోతూ ఉంటాయి. ఇన్వెస్టర్లు తక్కువ రాబడి ఇచ్చే సంవత్సరాలను, అప్పుడప్పుడు వచ్చే క్రాష్లను తట్టుకోవడానికి రెడీగా ఉండాలి. 2008 లాంటివి అన్నమాట. అవును, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ పెద్ద ఉదాహరణ. అప్పుడు చాలా పోర్ట్ఫోలియోలు 50% పైగా పడిపోయాయి. అలాంటి టైంలో భయపడి అమ్మేస్తే చాలా నష్టపోతాం. ఇక్కడే కదా అసలు కిటుకు ఉంది. ఇందాక మీరు చెప్పిన రూపాయి ధర సగటు ప్రకారం
మార్కెట్ పడినప్పుడు కొనసాగించడం వల్ల తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అదే ఆ అహా మూమెంట్. మార్కెట్ పడటం అనేది ఒక సంక్షోభం కాదు. డిస్కౌంట్లో మంచి షేర్లు యూనిట్లు కొనే అవకాశమని చూడగలగాలి. ఆ మైండ్ సెట్ రావాలి. దానికి ఓర్పు, డిసిప్లిన్, మార్కెట్ హిస్టరీ మీద నమ్మకం కావాలి. ఈ అవగాహన, ఓర్పు లేకపోవడం వల్లేనేమో చాలా మంది తప్పులు చేస్తుంటారు. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే కామన్ మిస్టేక్స్ ఏంటి? అవాస్తవిక అంచనాలు, అతి విశ్వాసం. ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవును, ఇవి చాలా కామన్ బిహేవియరల్ ట్రాప్స్. మొదటిది అవాస్తవిక అంచనాలు. ప్రతి ఏడు 20%, 25% గ్యారంటీగా వస్తుంది అనుకోవడం తప్పు. కొన్నిసార్లు రావచ్చు, కానీ ఎప్పుడూ రాదు. బుల్ మార్కెట్లో అందరూ జీనియస్లే అనిపిస్తుంది కదా. అంతే, కానీ అది నిలవదు. రాబడులు టూ గుడ్ టు బీ ట్రూ అనిపిస్తే కొంచెం జాగ్రత్త పడాలి. ఈ మధ్య కొన్ని లక్షల కొత్త సిప్ అకౌంట్స్ క్లోజ్ అయ్యాయని న్యూస్ వచ్చింది. దానికి కారణం కూడా ఇదే అయ్యుండొచ్చు. మార్కెట్ కొంచెం స్లో అవ్వగానే ఎక్కువ ఆశలతో వచ్చిన వాళ్లు నిరాశపడి ఆపేశారు. అవును, నిజమే. ఎప్పుడూ రిటర్న్స్ని ద్రవ్యోల్బణం, ఎఫ్టీ రేట్లతో పోల్చుకోవాలి. అప్పుడే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక రెండోది అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను మార్కెట్ని కనిపెట్టేస్తా, నాకు తెలుసు ఏ ఫండు పెరుగుతుందో అని అనుకోవడం. ఇది ఇంకా డేంజరస్. దీనివల్ల ఏం చేస్తారంటే, 1. తరచుగా ఫండ్స్ మార్చడం, చర్నింగ్. ఈ నెల ఇది బాగుంది, వచ్చే నెల ఇంకోటి, ఇలా మారుతూనే ఉంటారు. 2. గత పనితీరును వెంబడించడం, చేజింగ్ పాస్ట్ పర్ఫార్మెన్స్. పోయిన ఏడాది బాగా పెర్ఫామ్ చేసిన ఫండులో ఇప్పుడు పెడతారు. కానీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్కి గ్యారంటీ కాదు కదా. అవును, ప్రతి మ్యూచువల్ ఫండ్ యాడ్లో ఇదే చెప్తారు. అయినా మనం వినం. 3. తమ అంచనాల మీద నమ్మకంతో అసలు ఫండమెంటల్స్, రిస్కులను పట్టించుకోపోవడం. ఈ తరచుగా ఫండ్స్ మార్చడం గురించి కొందరు దీన్ని ఒక స్ట్రాటజీలాగా ఫాలో అవుతారు కదా. ప్రతి క్వార్టర్లో టాప్ ఫండ్స్ చూసి షిఫ్ట్ అవ్వడం వల్ల ఎక్కువ రిటర్న్ వస్తుందని నమ్ముతారు. ఇది నిజంగా వర్కౌట్ అవ్వదా? ఇది చాలా పెద్ద అపోహ. నిజానికి ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే 1. ఖర్చులు. ప్రతిసారి మారినప్పుడు ఎగ్జిట్ లోడ్ పడొచ్చు, ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. ఇవన్నీ మీ రిటర్న్ తినేస్తాయి. 2. మంచి రోజులు మిస్ అవ్వడం. మీరు ఒక ఫండ్ నుంచి ఇంకో దానికి మారే ప్రాసెస్లో మార్కెట్ సడన్గా పెరిగితే ఆ ర్యాలీని మీరు మిస్ అవుతారు. కొన్ని బెస్ట్ డేస్ మిస్ అయితే లాంగ్ టర్మ్ రిటర్న్ బాగా తగ్గిపోతుందని స్టడీస్ చెప్తున్నాయి. 3. కాంపౌండింగ్కి బ్రేక్. అంటే స్థిరంగా ఉండటమే బెటర్ అంటారా? అవును. ఫండ్ పనితీరు వెనుకున్న ప్రాసెస్, దాని లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ, ఫండ్ మేనేజ్మెంట్ క్వాలిటీ చూడాలి. చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ సహజం. మంచి డైవర్సిఫైడ్ ఫండ్స్ ఎంచుకుని వాటితోనే ఉండాలి. మహా అయితే ఏడాదికొకసారి రివ్యూ చేసుకోవాలి. ఏదైనా ఫండ్ కంటిన్యూస్గా 2-3 ఏళ్లుగా బాగా అండర్ పర్ఫామ్ చేస్తుంటేనో లేదా మేనేజ్మెంట్లో పెద్ద మార్పు వస్తేనో అప్పుడు మార్చడం గురించి ఆలోచించాలి. అంటే మార్కెట్తో పాటు ఫండ్తో కూడా ఓర్పుగా ఉండాలన్నమాట. సరే, ఇంకో కామన్ కంపారిజన్ లేదా అపోహ అనుకోవచ్చు, రియల్ ఎస్టేట్. భూమి మీదే అసలు పెట్టుబడి, అదే బెస్ట్, ఎప్పటికీ నష్టం రాదు అని గట్టిగా నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు కదా. సిప్స్తో పోలిస్తే ఇది ఎంత నిజం? ఇది కూడా తరచుగా వినేదే. కానీ దీన్ని కూడా ఒక అపోహలాగే చూడాలి. రియల్ ఎస్టేట్కి దాని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ సిప్స్తో, ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సిప్స్తో పోలిస్తే కొన్ని ముఖ్యమైన మైనస్లు కూడా ఉన్నాయి. అవేంటి? 1. క్యాపిటల్. రియల్ ఎస్టేట్ కొనాలంటే పెద్ద అమౌంట్ కావాలి, లక్షలు, కోట్లు. సిప్ నెలకు 500 రూపాయలతో కూడా మొదలుపెట్టొచ్చు. 2. లిక్విడిటీ. అంటే డబ్బు అవసరమైనప్పుడు అమ్మడం. ల్యాండ్ లేదా ఇల్లు వెంటనే అమ్మడం కుదరకపోవచ్చు, నెలలు పట్టొచ్చు. సిప్లు 2-3 రోజుల్లో డబ్బు మీ అకౌంట్లోకి వస్తుంది. 3. ఖర్చులు. కొనడానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, అమ్మేటప్పుడు కమిషన్లు చాలా ఎక్కువ. సిప్లలో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ. 4. డైవర్సిఫికేషన్. ఒకే ప్రాపర్టీలో మొత్తం డబ్బు పెట్టడం రిస్క్. సిప్ ద్వారా వెళ్లే ఫండ్స్ 40-50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి, సో రిస్క్ తగ్గుతుంది. మరి రాబడి సంగతి? లాంగ్ టర్మ్లో మంచి లొకేషన్లో రియల్ ఎస్టేట్ మంచి రిటర్న్ ఇవ్వొచ్చు. కానీ మంచి ఈక్విటీ సిప్లు కూడా 15-20 ఏళ్ల పైన చూస్తే తరచుగా దానికి తగ్గట్టుగా లేదా కొన్నిసార్లు ఇంకా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది.
పైగా ఈ సౌలభ్యం, తక్కువ ఖర్చులు, లిక్విడిటీ అన్నీ అదనం. ఈ పోలిక చాలా క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లకు సిప్ ఎంత అందుబాటులో ఉంటుందో అర్థమవుతుంది. సరే, ఇవన్నీ విన్నాక చివరిగా మనమేం చెప్పాలి? కొత్తగా మొదలుపెట్టేవారికి లేదా ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నవారికి సంపద పెంచుకోవడానికి ప్రాక్టికల్ టిప్స్, కీ లెసన్స్ ఏంటి? మనం చూసిన సోర్సెస్ నుంచి ఏం నేర్చుకున్నాం? తప్పకుండా. సంపద సృష్టి అనేది ఒక మ్యారథాన్, స్ప్రింట్ కాదు. కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సింపుల్గా చెప్తాను. క్రమశిక్షణ అండ్ ఓర్పు. ఇదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మార్కెట్ ఎలా ఉన్నా నెల నెలా కొనసాగించాలి. మార్కెట్ పడినప్పుడు భయపడొద్దు. వీలైతే ఇంకా కొనండి. టైమ్ ఇన్ ద మార్కెట్ ముఖ్యం, టైమింగ్ ద మార్కెట్ కాదు. ఓపిక పట్టాలి, కనీసం 10-15 ఏళ్లు. రైట్. 2. వాస్తవిక లక్ష్యాలు. ప్రతి ఏడు 25-30% ఆశించొద్దు. లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ని, ఎఫ్డీలని మంచి మార్జిన్తో బీట్ చేయడమే టార్గెట్. 15% XIRR అనేది మంచి రియలిస్టిక్ గోల్. ఓకే. 3. ఖచ్చితమైన కొలత. మీ రిటర్న్స్ చెక్ చేసుకోండి, కానీ XIRతో. అప్పుడే అసలు పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి. ఇది ముఖ్యం. 4. వెంబడించవద్దు. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఫండ్స్ వెంటపడొద్దు. లాంగ్ టర్మ్ రికార్డ్, ప్రాసెస్ చూసి మంచి ఫండ్స్ ఎంచుకుని వాటితోనే ఉండండి. డోంట్ చేస్. 5. ముందుగా ప్రారంభించండి అండ్ పెంచండి. ఎంత త్వరగా మొదలుపెడితే అంత బెటర్. మీ సంపాదన పెరిగే కొద్దీ సిప్ అమౌంట్ని కూడా ప్రతి ఏడు కొంచెం పెంచండి. స్టెప్-అప్ సిప్ అంటారు. స్టెప్ అప్. 6. వైవిధ్యపరచండి. అంటే మీ రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి మీ డబ్బుని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, డెట్ ఫండ్స్ ఇలా వేర్వేరు రకాల ఫండ్స్లో పెట్టండి. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అద్భుతం. ఈ 6 సూత్రాలు చాలా క్లియర్గా, ప్రాక్టికల్గా ఉన్నాయి. క్రమశిక్షణ, ఓర్పు, రియలిస్టిక్ గోల్స్, కరెక్ట్ మెజర్మెంట్, డోంట్ చేజ్, స్టార్ట్ ఎర్లీ అండ్ స్టెప్ అప్, డైవర్సిఫికేషన్. ఇవి పాటిస్తే సిప్తో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయటం సాధ్యమే అనిపిస్తోంది. తప్పకుండా సాధ్యం. ఈ డిస్కషన్ తర్వాత సిప్ అనేది జస్ట్ డబ్బులు వేయడం కాదు, అదొక జర్నీ అని, దానికి ఓపిక, సరైన మైండ్ సెట్ చాలా అవసరమని బాగా అర్థమైంది. నిజం. సిప్ ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అదే ముఖ్యం. మనం ముగించే ముందు వినేవాళ్లకి ఆలోచించడానికి ఒక చిన్న పాయింట్. చెప్పండి. కేవలం నంబర్స్, రిటర్న్స్, ఫండ్స్ గురించి కాకుండా మార్కెట్ కష్టంగా అనిపించినప్పుడు, మనమనుకున్న రిటర్న్ రానప్పుడు మన ప్రవర్తనను, అంటే మన ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ని మన లాంగ్ టర్మ్ గోల్స్తో ఎంత బలంగా ముడిపెట్టుకోగలుగుతున్నామనేది మన ఫైనాన్షియల్ సక్సెస్ని ఎంతలా ప్రభావితం చేస్తుందంటారు? బహుశా మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే మన స్థైర్యం, ఆ డిసిప్లిన్, అవే అసలైన రిటర్న్ కంటే విలువైనవేమో కదా? వావ్, చాలా ఆలోచించాల్సిన విషయం. మార్కెట్లను కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటమే అస్సలైన పెట్టుబడి అనిపిస్తోంది. థాంక్యూ. ఈ అద్భుతమైన విశ్లేషణకు, ఈ క్లియర్ గైడెన్స్కి చాలా ధన్యవాదాలు.